దామోదర్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ కడుగుత సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరి సమన్వయ కమిటీ చైర్మన్ గారు మన బాలరాజన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ ఎక్సైజ్ మినిస్టర్ గారికి, వేదిక విన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో ముందుండి నడిపి మన గౌడ బిడ్డలకు ఒక ముందుండి నడిపించి ప్రభుత్వంతో పోరాటం చేసి ఏ విధంగా మా గౌడ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ముందుండి నడిపిన మన సీనన్న ఎంతో మనకు ఆప్యాయంగా ఎవరిని కూడా నష్టపోకుండా కాపాడిన రోజులు అందరికీ తెలిసే. గతంలో కూడా మరి ఈ యొక్క మన కళ్ళు తాగే జనరేషన్ ఏదైతే తగ్గుకుంటూ పోతుంది కాబట్టి ఆ ప్రభుత్వంలో పోరాటం చేసి ఈ యొక్క కళ్ళు అని కాకుండా వైన్ షాప్లో రిజర్వేషన్ కొట్లాడి మరి 15% రిజర్వేషన్ ప్రభుత్వం దృష్టిలో పెట్టి సాధించిన ఘనత వారికే ఉంది. అదేవిధంగా ప్రభుత్వం పోయిన తర్వాత మరి కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా వాదన ఆ రోజు ఆ గవర్నమెంట్లో 15% ఇస్తే ఈ ప్రభుత్వంలో 25% ఇస్తామని వాదన పెట్టారు మేనిఫెస్టోలో. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మా బార్ల సమస్యలు కూడా, వైన్ షాప్ల సమస్య ఇప్పటి కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెడితే ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది. పెడిచోనే పెట్టి పట్టించుకునే నాదులు లేకపోయాడు. గతంలో మాకున్న సమస్యల మీద మరి ఆ రోజుల్లో ఎన్ని సాధించారంటే 180 కానీ మేము అడిగిన దానికి మాకు అనుకూలంగా ఉండి మరి ముందుండి ప్రభుత్వంతో కొట్లాడి మాకు బార్ అండ్ రెస్టారెంట్కి ఎంతో మేలు చేసినందుకు ఈరోజు వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా అది ఒక ప్రభుత్వం ఆమోదం చేసి మాకు ఈరోజు ఇచ్చినందుకే ముందుకు సాగుతున్నాం. ఆ విశ్వాసం ఉంది మాకు కూడా. అదేవిధంగా కళ్ళు దుకాణంలో దేంట్లో కల్తీ లేదు. ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నా కూడా పదవి ముఖ్యం కాదు, నా గౌడ బిడ్డలకు న్యాయం జరగాలని చెప్పి కల్తీ దేంట్లో లేదు, ప్రతి దాంట్లో ఉంది. మా ఒక్కరు కల్తీ చేస్తున్నారని నిలబడి పెద్ద ఎత్తున నిలబడి మనకందరికీ ఇప్పుడు ఏంటంటే ఆసన్నమైంది. ఆ ప్రభుత్వంలో మనము కోరినంతగా మనకు అనుకూలంగా ఉన్న మినిస్టర్లు ఉన్నారు కాబట్టి ముందుకు పోయింది. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏమి జరుగుతుందని. మరి ఇదే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దుకాణాలు బంద్ చేస్తే మన గౌడ బిడ్డలు మన వాళ్ళే ముందుకు రాలేకపోయారు. ఎలాంటి సంబంధం ముందుండి నేనున్నాను చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఆ రోజు ఇచ్చినందుకు ఈరోజు మెల్లమెల్లగా అదే కళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కూడా మనం ఒక గౌడ కులస్తులము ఈ యొక్క కళ్ళు వ్యాపారం నిలబెట్టుకోవాలన్నా మనం బతుకుతున్నామన్నా కూడా ఐకమత్యం ముఖ్యం. ఈరోజు సమన్వయ కమిటీ లేకపోతే అడిగే దిక్కే లేదు. ఈ స్థాయికి వచ్చే రోజుల్లో కూడా ఎప్పుడన్నా ఐకమత్యం కాకపోతే ఈ సమన్వయ కమిటీ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి, ఈ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నందుకే ఈ కళ్ళు గీతను రక్షించుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వచ్చే జనరేషన్లో కూడా కళ్ళు తాగే వ్యవస్థ తగ్గుకుంటూ పోతుంది. కాబట్టి మేము కూడా స్టేట్ మొత్తం చూసినట్టుంటే ఈ వ్యవస్థ ఎంతోమంది వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 80% వైన్ షాప్లో కానీ బార్లో కానీ ఏ విధానం పెట్టినా ఏ లైసెన్స్ ఫీజు పెట్టినా మన గౌడ్సే ముందుండి ఈ వ్యాపారం చేస్తున్నాం. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి కళ్ళు తాగే లేకుండా ఈ మత్తు పానీయాలు మనకు అలవాటు ఉంది కాబట్టి ఈ లాభం ఉన్నా లేకపోయినా ఈ వ్యవస్థ ముందుకు పోతుంది. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే గత ప్రభుత్వం అన్న తీసుకొని ఆ యొక్క మార్పులు చేర్పులు చేసినందుకే ఈ రోజు కూడా ఈ లైసెన్స్ ఫీజుతో మేము లైసెన్స్ ఫీజు కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని అన్అఫీషియల్ నడుస్తున్నాయన్నా మీ దృష్టిలో పెడుతున్నాం. ఈ యొక్క హైదరాబాద్లో కానీ పర్మిట్ రూల్స్ ప్రకారంగా నడవట్లేదు. ఆ విచ్చలవిడిగా అన్అఫీషియల్ వారికి ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. మీరు కూడా ఎప్పుడైనా కొద్దిగా మాకు సహకారం చేస్తే మేము రుణపడి ఉంటాం. మేము కూడా మీకు ఏదంటే మీరు ముందుండి నడుపుతున్నారు కాబట్టి మా గౌడ కులస్తుల తరఫున ఇదే విధంగా ముందుంది. మనకు కూడా ఉన్నారు ఇంత ధైర్యంగా గౌడ కులస్తులు మన రాజకీయాలు అన్ని పార్టీలో ఉన్నారు ఏం చేయలేని పరిస్థితి. ఆ రోజుల్లో నిలబడి చేసేది ఇప్పుడు కూడా మనకు అండగా నిలబడతాను ముందుకు వచ్చింది. కాబట్టి మనం విశ్వాసం ఉంచుకొని మరి శ్రీనివాస్ అన్నను కూడా
మనం కూడా మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఆయనతోనే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా. అందుకే మనం అందరము గ్రామాల నుండి హైదరాబాద్ వరకు ఐకమత్యంతో ఉన్నట్టయితేనే మన గౌడ కులస్తులు ఇది కళ్ళు గీత ఈ యొక్క సంఘాలను నిలబెట్టుకోవచ్చు. ఈ సమన్వయ కమిటీ ఉన్నంత వరకు వాళ్ళు ముందుంటేనే అన్ని కమిటీలు కూడా ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఐకమత్యం కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.